పంట నష్టపోయి ఆత్మహత్య శరణ్యమంటున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ పుట్ట రేణుక డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధిక వర్షాలతో పంట నష్టపోయిన పత్తి, వేరుశెనగ, టమాటో పంట పొలాలను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి బుట్ట రేణుక పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో మొన్న కురిసిన అధిక వర్షాలకు పత్తి, వేరుశెనగ తదితర పంటలు పూర్తిగా నష్టపోయి ఆత్మహత్య శరణ్యం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నమోదు చేసుకున్నారు పంట జరగండి జరగండి జరిగిందో రైతులకు పరిశీలించేందుకు వచ్చాను. ఈరోజు ఇప్పుడు మీరందరూ కూడా సాక్షులే. ఈ విధంగా ఎన్ని ఎకరాల పంట పత్తి వేసుకున్న రైతు దుస్థితి ఇవాళ మీరందరూ కూడా కల్లారా చూస్తున్నారు. పంట మొత్తం వర్షం ఎక్కువగా వచ్చి పత్తి పంట మొత్తం నష్టపోయాడు. ఎన్నో వేలు తెచ్చి పంట వేసుకొని బీమా కూడా చేసుకోలేదు. బీమా కూడా కాని పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. వీళ్ళకి పంట నష్టపరిహారం ఇచ్చి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే ప్రతి ఒక్క రైతుకి కూడా పంట వేసుకునే ముందు వాళ్ళందరికీ కూడా బీమా ఇవ్వాల్సిన, రైతు బీమా అందించాల్సిన అది కూడా ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. సో ఈరోజు మీ అందరి మీడియా సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వీరందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి రైతుకి అందాలి. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి రైతు ఎక్కడైతే వాళ్ళకి నష్టం జరిగిందో, ఏ రైతుకైతే నష్టం జరిగిందో ఆ ప్రతి రైతుకి ఇవాళ నష్టపరిహారం అందేలాగా ప్రభుత్వం చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా